మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? పొదిలిపట్టణం బెర్సీ రోడ్డులో మా జెడ్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. మహిళలు, పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం. పొదిల్లో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్ట్ చేశారు. శుక్రవారం నాడు స్థానిక పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ రాజేష్ కుమార్ వివరాలను వెల్లడించారు. గురువారం సాధారణ వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పొదిలి ఎస్ఐ రాజేష్ కుమార్ కొనకలమెట్ల మండలం పెదారకెట్ల గ్రామానికి చెందిన ఒద్దిపోగు నరసింహ, ఒద్దిపోగు ప్రతాప్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 22 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 190 గ్రాముల గంజాయి ఉందని తెలిపారు. విచారణలో లభించిన సమాచారం మేరకు వారికి గంజాయి సరఫరా చేస్తున్న సాయి అనే వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి మరో 1 కిలో 200 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ వెల్లడించారు. ఈ 2 ఘటనలు కలిపి మొత్తం 1 కిలో 390 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సిఐ మీడియాకు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో పొదిలి ఎస్ఐ రాజేష్తో పాటు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిన్న ఈ సాయంత్రం అరౌండ్ 5 o'clock అప్పుడు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక 2 వ్యక్తులు గాంజా ప్యాకెట్స్ క్యారీ చేస్తున్నారని చెప్పేసి రాబడిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి నిందితులైన ఈ నరసింహ, ప్రతాప్ అనే వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఒక సుమారు 190 గ్రాముల ఈ గాంజా సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకున్నారని చెప్పేసి ఆ దిశగా వెళ్తే సాయి అనే అతని వద్ద కూడా గాంజా సీజ్ చేయడం జరిగింది. సో గాంజా అనేది ఈ గాంజా అమ్మడం ఎంత నేరమో ఇన్ ద సేమ్ వే కన్జ్యూమ్ చేయడం కూడా నేరమే. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏంటంటే, ఎవరైనా గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారని చెప్పేసి మీ దృష్టికి వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళకు కూడా ఈ గాంజా టెస్టింగ్ కిట్స్ అనేటివి కూడా బయోచెక్ అనేటివి కూడా వచ్చినాయి. ఆ విధంగా కిట్ ద్వారా కూడా చెక్ చేసి కన్జ్యూమ్ చేయడం కూడా నేరం కాబట్టి వాళ్ళకి మనం కౌన్సిలింగ్ చేసి తదుపరి చర్య అనేది కూడా తీసుకోవచ్చు. ఈ కేసులో మనము ఎవరినైతే అరెస్ట్ చేసామో ఒద్దిపోగు నరసింహ, ఒద్దిపోగు ప్రతాప్ మరియు సాయి కుమార్ అనే అతన్ని 3 కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి గాంజా సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సుమారు కేజీ 200 గ్రాముల వరకు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఈరోజు కోర్టులో పెట్టేసి రిమాండ్ కూడా పంపించేస్తాం.